ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజుకు జై. నిసర్గదత్త బోధ 3వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. ముందుగా క్రిందటిసారి చూచినటు వాటిల్లో ముఖ్య అంశాలు: సుఖము దుఃఖము జీవితం అనే నదికి 2 ఒడ్డుల లాంటివి. అంటే అది ఇది 2 ఉంటాయి. ఒకదాన్ని మాత్రమే అట్ట పెట్టుకుంటానంటే కుదరదు. మనస్సు ఏదో ఒకదాన్ని పట్టుకుని వేలాడుతూ నేను ముందుకు సాగను అనుకుంటేనే సమస్య వస్తుంది. ఉన్నదానిని ఉన్నట్లు అంగీకరించాలి. అంగీకరించడం అంటే సుఖం గాని దుఃఖం గాని ఏది ఎట్లా వస్తే దానిని సణక్కుండా గొణక్కుండా స్వీకరించడం. ఏదో సాధారణమైన సుఖం మీద కోరిక, దుఃఖం మీద వ్యతిరేకత ఉండొచ్చు. కానీ దాన్ని అంటి పెట్టుకుని అదే మనసులో తిరుగుతుంటే బాధ వస్తుంది. సుఖం కోసం కోరావు, సుఖం రాలేదు, పోనీ అనుకునేటట్లుగా ఉండాలి. అది తరువాత మనస్సు స్వభావంగా భిన్నత్వాన్ని కల్పిస్తుంది. వేరు చేసి చూస్తుంది దాని ప్రతిదాన్ని. కొన్నిటిని కావాలని కొన్నిటిని వద్దని. అది కాకుండా అన్నిటినీ కలిపి చూచి దేనితోనూ సంగం లేకుండా ఉండే మరొక మనస్సు ఉండగలదా అంటే ఉంటుంది. ఖండత్వాన్ని, భిన్నత్వాన్ని దాటి దానికి అతీతమైనటువంటి వస్తువు దగ్గరకు పోవాలి. అప్పుడు ఒక కొత్త మనస్సు పుడుతుంది అన్నారు. అంటే మనం సాధారణంగా చెప్పుకునేదండి, సాధారణంగా ఉండే మనస్సు బహిర్ముఖము, శరీరాభిమానం ఎక్కువగా ఉండి ఇటుపక్క ఆలోచిస్తూ సుఖదుఖాలు పొందుతూ ఉంటుంది. జ్ఞానము కలిగిన మనస్సు ఆత్మను ఎక్కువగా చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడు ఒకే రకంగా శాంతంగా ఉంటుంది. దానిని కొత్త మనస్సు అంటున్నారు. మనం సాక్షి అంటాం, అలవాటు పడ్డాం. సాక్షిగా చూస్తూ ఉంటే వీటికి పెద్ద విలువ ఉండదు. దానికి ఎక్కువ విలువ అక్కడే ఎక్కువగా ఉండాలి అని అనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఇక్కడ మహారాజు గారు ఆ సందర్భాన్ని బట్టి కొత్త మనస్సు అన్నారు. సాధన విషయాలను మాట్లాడుతూ ఒక ఆయన ఎవరో అన్నారు, పట్టుదల, నిజాయితీ అనేవి ఆభరణాలు లాంటివి, కానీ అవి నాకు అస్సలు లేవే అని అడిగితే మహారాజు గారు అన్నారు, మొదటి అడుగు నువ్వు వెయ్యి, తర్వాత లోనుంచి అనుగ్రహం వస్తుంది. లోనికి తిరుగు. నేను అన్నది నీకు తెలుసు కదా, దాన్నే పట్టుకుంటూ నీకు దొరికినంత సమయం, నీ ఖాళీ సమయం దాని మీదే నీ మనస్సును పెడుతూ ఉండు. ఎప్పుడంటే అప్పుడు దాని వైపుకు తిరిగి వెళ్ళగలిగిన శక్తి సంపాదించుకో. ఇదే దానికి పద్ధతి అన్నారు. తరువాత ధ్యానం అనే దాని గురించి చెప్తూ, ధ్యానం యొక్క ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే తన అంతఃప్రపంచాన్ని బాగా చూసుకోగలగటం. మనస్సు ఎప్పుడూ బయట విషయాలను చూస్తూ ఉంటుంది, దానికి అలవాటు పడింది. ఇదేమిటి అని విచారణ చేస్తూ
కాకుండా లోపల ప్రపంచాన్ని చూడటం మొదలు పెడితే మనలో ఉన్న వాసనలు, మంచి చెడులు, మన బలహీనతలు అన్నీ బయటపడుతూ ఉంటాయి. అంతకుముందు అవ్యక్తంగా వాసన రూపంలో ఉన్నటువంటి అజ్ఞానం క్రమక్రమంగా బయటికి వస్తుంది. బయటపడ్డదాన్ని విచారణ దృష్టితో చూస్తే తీసివేయటం తేలికవుతుంది. తరువాత ఒకరు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు, ప్రపంచం అనేది అగుపిస్తుంది అని చెప్పవచ్చు, కానీ అది ఉన్నది అని చెప్పలేము. తేడా ఏంటో అందరికీ తెలుసండి. అగుపించడం అంటే ఇంద్రియాలకి మనస్సుకి ఉన్నట్లుగా అనిపించటం. నిజంగా ఉండటం అంటే అంత మాత్రం కాకుండా విచారణ చేసి ఎల్లప్పుడూ ఉంటుంది, మారకుండా ఉంటుంది అని నిర్ధారించుకోవటం. అది ఉండటం అంటే. ప్రపంచం ఆ విధంగా ఉండదు. మీరు కూడా ఈ ప్రపంచంలోనే ఉంటున్నారు, మాలాగానే అన్నీ చేస్తున్నారు కదా అంటే ఆ విధంగా నీకు అనిపిస్తుంది. నీకు అంతా ఇదే అన్నట్లుగా అనిపిస్తుంది. నాకు ఇది ఒక అణువు మాత్రమే, నా అసలు ప్రపంచం అనంతమైనటువంటిది, అందరి ప్రపంచాలను కలుపుకుపోయేటటువంటిది. నీకో నీ ప్రపంచం నీది, ఇతరుల ప్రపంచం ఇతరులది. నాకో అన్నీ కలిపి. మీ అనుభవాన్ని వర్ణించగలరా అంటే నిషేధపూర్వకంగా మాత్రమే చెప్పొచ్చు. దానికి కారణము లేదు, అకారణం. దేనితోనూ సంబంధము లేదు, విభాగము లేదు. దాన్ని చెలింపజేయలేము, దాన్ని ప్రశ్నించలేము, ఏ ప్రయత్నంతోనూ దాన్ని అందుకోలేము. ఈ విధంగానే చెప్పాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఇది అని చెప్పాలంటే మళ్ళీ నీ జ్ఞాపకాల్లో ఉన్న విషయాల్ని వాడుకోవలసి వస్తుంది. అది కుదరదు. అయినా నా స్థితి, ఆ పరమమైనటువంటి సత్యం ఉన్నది. దాన్ని అనుభవంలో చూసుకోవడము, పొందటము చక్కగా కుదురుతుంది. అంటే ఇది లేదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదని చెప్తే అసలు లేదేమో అనుకోవద్దు, అనుభవంలో గ్రహించవచ్చును అన్నారు. మీరు కూడా మాలాగానే చూస్తూ వింటూ అన్ని పనులు చేస్తున్నారు కదా అని అడిగితే ఆ విధంగా అనిపిస్తుంది. కానీ నా దృష్టిలో అవన్నీ జరుగుతున్నాయి. ఆహారం జీర్ణమైనట్టు, చెమట పోస్తూ ఉన్నట్లు వాటంతటవి జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. శరీరం మీద వెంట్రుకలు మొలవటం గురించి మనం విచారించనక్కర్లేదు. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని గురించి, అందులో జరిగే పనుల గురించి నాకు ఏ చింత ఉండదు. అందువల్ల నా ప్రపంచంలో ఎన్నడూ ఏది పొరపాటు జరగదు. తరువాత నా మనస్సు మరీ చంచలంగా ఉంది, దానిని ఏ విధంగా నిలకడ చేయగలము? మహారాజు గారు చెప్పారు, మనస్సు స్వభావమే అంతా. అందువలన దానిని నిశ్చలం చేయటం కాదు, నీ దృష్టిని, ఏకాగ్రతని మనస్సుకు అతీతమైన దాని యందు నిలబెట్టు. దాన్ని ఎలా చేయటం అంటే ఒక్క భావం, నేను అన్న భావం ఒక్కటి అట్టి పెట్టుకుని తక్కిన వాటన్నిటినీ నిరాకరిస్తూ పో. మొదట్లో ఇది కష్టంగా ఉండొచ్చు, కానీ ఓర్పుతోటి, పట్టుదలతోటి సాగిస్తూ ఉంటే మనస్సు క్రమంగా నిశ్చలమవుతుంది, ప్రశాంతమవుతుంది. అడిగారు, అన్నీ వాటంతరవి జరుగుతున్నాయి అంటే
నేను పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటం, వ్యాపారాలు చేయడం, డబ్బు సంపాదించడం అన్నీ చేసుకోవచ్చు కదా, ఆ విధంగా సుఖపడచ్చును కదా అంటే ఆ విధంగా నువ్వు చేయవచ్చు, కానీ సుఖం కలుగుతుంది అని మటుకు ఆశించకూడదు, కోరకూడదు. నీకు సుఖం మాత్రమే కావాలి అంటే బాహ్య వస్తువుల్లో దొరకదు. ఆత్మయందు మాత్రమే సుఖం ఉంటుంది. అది నీ స్వరూపమే, దాని యందు మాత్రమే సుఖం ఉంటుంది. నేను వద్దు అనుకున్నవి వచ్చి మీద పడుతున్నాయి, కావాలి అనుకున్నవి దొరకటం లేదు. ఏం చేయాలి అంటే మహారాజు గారు చెప్పారు, నువ్వు చెప్పిన దాన్ని తలక్రిందులు చెయ్యి. ఏవి వస్తున్నాయో వాటినే కావాలి అనుకో, ఏవి రావటం లేదో వాటిని వద్దు అనుకో అన్నారు. నాకు శాంతం కావాలి అంతే అని ఎవరో అన్నారు. దానికి మహారాజు గారు సమాధానం, నువ్వు అడిగితే చాలు నీకు కావలసినంత శాంతి లభిస్తుంది. నేను అడుగుతున్నాను కదా అన్నాడు. నువ్వు అరమరికలు లేకుండా శ్రద్ధతో త్రికరణ శుద్ధిగా అడగాలి. అంటే పైపైకి నాకు శాంతం కావాలి, ఆత్మజ్ఞానం కావాలి అంటావు, లోపలేమో బాహ్య ప్రపంచం వాటి మీద కోరికలు కోరుతూ ఉంటావు అని అర్థం. అట్లా కాదు, దృష్టి అంతా దాని మీద పెట్టి అదే కావాలి అదే కావాలంటే తప్పకుండా దొరుకుతుంది అంటున్నారు. శ్రీ నిసర్గదత్త మహారాజుకు జై. ఇప్పుడు ఈ వారం బోధలోనికి వస్తున్నాం. ఐ యామ్ దట్, నేను అది అనే గ్రంథంలోంచి 9వ అధ్యాయం. ఈ అధ్యాయం పేరు జ్ఞాపకాల ప్రభావాలు. ప్రశ్నిస్తున్నారు కొంతమంది, ఈ విశ్వమంతా సృష్టింపబడినది అంటారు. కొంతమంది ఏమో సృష్టి ఏం లేదు, అది ఎప్పుడూ ఉండేదే, అయితే మార్పు చెందుతూ ఉంటుంది అంటారు. కొంతమంది ఇది శాశ్వతమైన నియమాల మీద ఆధారపడి నడుస్తోంది అంటారు. కొంతమంది ఏమో అసలు కార్యకారణ సంబంధమే లేదు, దాని ఇష్టం అన్నట్టుగా చెప్తారు. కొంతమంది ఈ ప్రపంచం నిజము అంటారు. ఇంకా కొందరు అసలు ఇది ఏ విధమైన ఉనికి లేనే లేదు అంటారు. ఈ చెప్పారండి ఈ మాటలు, ఇది నిజమేను. ఇంకా ఆయన చెప్పనివి కూడా కొన్ని రకాలు ఉంటాయి. ఎందుకు ఏమిటి అనే విషయాలు మన వ్యావహారిక జగత్తులో కనపడతాయి, కానీ అతీతమైనటువంటి ప్రశ్నలు. దేవుడు అన్నాం అనుకోండి, అక్కడ దాకా బాగుంది. దేవుడికి కూడా మూలం ఏమిటి? అతీతమైన ప్రశ్న. అటువంటి దేవుడు ఈ ప్రపంచాన్ని ఎట్లా సృష్టి చేశాడు? కొత్త వస్తువును సృష్టి చేశాడా? తానే ప్రపంచంలాగా అయినాడా? తనలో కొంత భాగాన్ని తీసి ఇచ్చాడా? ఇటువంటివన్నీ కూడా మన ఊహకు అందవు. కొంతమంది ఈ విధంగా రకరకాల సిద్ధాంతాలు పెట్టుకుని వాద వివాదాలు చేస్తూ ఉండినప్పటికీ శంకరాచార్యులు మొదలైన వారు ఏం చెప్పారంటే, ఇది మాయ. మాయ అంటే ఉన్నదని చెప్పడానికి లేదు, లేదని చెప్పడానికి లేదు. మరి ఏంటంటే అనిర్వచనీయము, చెప్పడానికి వీల్లేదు. యోగ వాసిష్టంలో కూడా ఇట్లాగే వస్తుంది. ఈ సృష్టి ఎట్లా జరిగింది ఏమిటి అనేది రకరకాలుగా చెప్పొచ్చు అని కొన్ని రకాలు చెప్పి తర్వాత ఏమన్నారంటే, అసలు ఈ ప్రశ్న ఎందుకు నీకు? ఏ విధంగా ఇందులో నుంచి బయటపడి మోక్షం పొందాలి అనేది మనకు ముఖ్యం కదా అని శ్రీరామచంద్రుడు ఉపదేశిస్తారు. రమణ మహర్షి గారి ఉపదేశం కూడా ఎట్లాగే ఉంటుందండి. ఎందుకు ఇటువంటి సిద్ధాంత రాద్ధాంతాలు
ముందు నువ్వెవరో తెలుసుకో, తక్కినవన్నీ అవసరమైతే తర్వాత చూసుకుందాం అంటారు. మహారాజు గారు కొంచెం ఓపిక ఎక్కువ ఏమో, అడిగిన వారి స్థాయిలో మొండి వాదన చేసేవారికి వీరు కూడా మొండి వాదనలతో సమాధానం చెప్తారు. నిసర్గదత్త గారు వాటికి సమాధానం సూటిగా చెప్పకుండా, నువ్వు ఏ ప్రపంచం గురించి అడుగుతున్నావు అన్నారు. ఏ ప్రపంచం గురించి అడుగుతున్నావు? సరే, ప్రశ్నించిన ఆయన అడుగుతున్నాడు. నేను చూస్తూ ఉన్న ప్రపంచాన్ని గురించే అన్నాడు. మహర్షి గారు, నువ్వు చూచేటటువంటి ప్రపంచం చాలా అల్పమైన ప్రపంచము. అది నీ ప్రపంచం, నీ వ్యక్తిగతమైనది. దాన్ని ఒక స్వప్నంలాగా భావించి వదిలి అన్నారు. అంటే ఏంటి? ఇది కూడా రమణ మహర్షి గారి పద్ధతి అండి. స్వప్నంలాగా భావించి దాన్ని వదిలి తర్వాత నీ సంగతి నువ్వు చూసుకో అని. ఆయన వదలకుండా అడుగుతున్నాడు, నేను ఈ ప్రపంచాన్ని కళ అని ఎట్లా అనుకోగలను? కళలు ఎక్కువ సమయం ఉండవు కదా. మహారాజు గారు అంటున్నారు, నీ ప్రపంచం మటుకు ఎంతసేపు ఉంటుంది ఏంటి అన్నారు. ఆయన అంటున్నాడు, అది సరే, కానీ నా ప్రపంచము మొత్తం ప్రపంచంలో ఒక భాగమే కదా అన్నారు. అంటే నా వ్యక్తిగతమైన ప్రపంచం నేను చనిపోగానే పోతుంది, లేక నిద్రపోయినప్పుడు పోతుంది. కానీ ఈ ప్రపంచం మహాప్రపంచం ఉంది కదా, అందరికీ కనపడేటువంటి ప్రపంచం, ఎందరో ఉన్నారు, అందులో ఒక చిన్న భాగం అన్నారు. మహారాజు గారు, ప్రపంచం మొత్తంలో వ్యక్తిగతమైన ప్రపంచం చిన్న భాగము అనటం కూడా నీ మనస్సులో కలిగే భావమే కదా. చూడండి మహారాజు గారి నిశితమైన తర్కం. ఇంత పెద్ద ప్రపంచంలో ఈ చిన్న ప్రపంచం నాది అంటున్నావు, ఇంత పెద్ద ప్రపంచం అనేది కూడా నీ మనస్సులో భాగమే. అంటే నీ వ్యక్తిగతమైన ప్రపంచంలోనే ఈ పెద్ద ప్రపంచం అనేటువంటి భావం కలుగుతోంది అని ఇంకా చెప్తున్నారు. నిజానికి నీకు తెలిసిందంతా నీ వ్యక్తిగతమైన ప్రపంచం మాత్రమే. నువ్వు దానిని ఎన్ని రకాల ఊహలతోటి ఆశలతోటి నింపుకున్నప్పటికీ అది నీ సొంత ప్రపంచమే అవుతుంది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, స్పష్టంగా కనపడేటటువంటివి, నా అవగాహనకు వచ్చేటటువంటివి ఊహలు అని అనలేం కదా. అంటే కళ్ళకు కనపడుతున్నాయి, అంటే ఇంద్రియాలు కళ్ళు చెవులు మొదలైన వాటికి కనపడుతున్నాయి స్పష్టంగా. పక్కన ఎంతో మంది మనుషులు కనపడుతున్నారు. వీటిని ఊహ అని ఎట్లా అంటాం? లోపల ఏదో అనుకుంటుంటే ఊహ కావచ్చు కానీ అన్నాడు. మహారాజు గారు, అది కాక ఏమిటి అంటే, ఊహగాక ఏమిటి, ఒక అవగాహన, విషయ పరిజ్ఞానము అంటే గుర్తించటమే కాదా? అంతకుముందు ఎన్నడూ మనము చూడనటువంటిది, తెలుసుకోనటువంటిది అయితే దాన్ని గురించిన విషయ జ్ఞానం మనకి రాదు. నీ అవగాహన, విషయ జ్ఞానము జ్ఞాపకాల మీద ఆధారపడుతుంది. చూడండి ఇక్కడ కూడా తర్కం. నేను ఆ విషయాన్ని తెలుసుకున్నాను, నాకు మంచి జ్ఞానం కలిగింది అంటే అంతకు ముందు అది నీకు తెలిసి ఉంటే, లేక దానికి సంబంధించినవి దాని లాంటివి ఏమైనా ఉంటే అట్లా కొంచెం ఆలోచించుకుని వాళ్ళని వీళ్ళని అడిగి అవగాహన పొందొచ్చు. ఎన్నడూ చూడనిది, ఎన్నడూ విననిది, ఎవ్వరూ మనకు చెప్పనిది, అటువంటిది కంటికి కనపడ్డా దాని గురించిన జ్ఞానం మనకు కలిగినట్లు కాదు. ఏమో అంతే, అట్లాగే ఉంటుంది అది. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, అది నిజమే అంటే జ్ఞాపకాల మీదే
నాకు జ్ఞానం కలుగుతోంది. కానీ అంత మాత్రం చేత ఈ తోచే ప్రపంచం అంతా భ్రమ అయిపోదు కదా. నిసర్గదత్త గారు చెబుతున్నారు, అవగాహన, అర్థం చేసుకోవటం, ఊహించటం, ఆశించటం, ఎదురుచూపు, భ్రమ ఇవన్నీ కూడా జ్ఞాపకాల మీద ఆధారపడినవే. ఈ రకమైన జ్ఞానాలు దాదాపుగా ఒకటే, వాటి మధ్య ఖచ్చితమైన హద్దులేమీ ఉండవు. ఏ విధమైన ప్రతిక్రియ అయినా సరే నీ మనసులోంచి వచ్చేది అదంతా జ్ఞాపకాలు సృష్టించినవే. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, అయినప్పటికీ ఈ ప్రపంచం నిజము అని చెప్పటానికి జ్ఞాపకాలు సహాయం చేస్తున్నాయి కదా. అంటే ఇప్పటికిప్పుడు ఏదో చూసామనుకోండి, మళ్ళీ ఒక నిమిషం తర్వాత ఇంకోటి ఏదో చూసాము. ఇంతకు ముందు నిమిషంలో చూసినటువంటిది మర్చిపోతే తర్వాత నిమిషంలో చూసినప్పుడు అది కొత్తగానే ఉంటుంది. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి కొత్తగా ఉంటుంది. అప్పుడు ప్రపంచం ఉన్నది అనే భావం ఉండదు. జ్ఞాపకాలు ఉన్నందువల్ల నిన్నటిది, మొన్నటిది, ఏడాది నాటిది, 10 ఏళ్ళ నాటిది, 20 ఏళ్ళ నాటిది అవన్నీ అట్లా కలుపుకుని వాటన్నిటినీ ఏదో ఒక రకమైన జత చేయటం చేసి, అట్లాగే రాబోయేదాన్ని కూడా ఊహించుకుని రేపు, ఎల్లుండి, 5 రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత, నెల తర్వాత, ఏడాది తర్వాత ఇట్లా ఏదో ఊహించుకుని అది ఇది అన్నీ కలుపుకుని ప్రపంచము అంటున్నాం. దీనికి మహారాజు గారు చెప్తున్నారు, చూచినా నువ్వు ఎంత గుర్తు పెట్టుకోగలుగుతున్నావు? కిందటి నెల 30వ తారీఖున ఏమి ఆలోచించావు, ఏం చెప్పావు, ఏమి చేశావు అదంతా నీ జ్ఞాపకాల నుంచి బయటకు తీసుకొచ్చి రాసి చూడు అన్నారండి. ఏం చేస్తాడు ఆ ప్రశ్నించిన ఆయన అంటున్నాడు, అవును అక్కడ అంతా ఖాళీగా ఉంటుంది. అంటే 199 విషయాలు మనం మర్చిపోయి ఉంటాం. ఏవైనా పెద్ద సంఘటనలు జరిగితే అవి మాత్రం గుర్తుంటాయి. నెల రోజుల కిందటి నెల 30వ తారీఖున ఎన్నిసార్లు తుమ్మావు, ఎన్నిసార్లు ఉమ్మేశావు, ఎన్నిసార్లు గోక్కున్నావు, ఇవన్నీ గుర్తుంటాయా? అందువలన మీరు అట్లా పాత విషయాలు అడుగుతూ ఉంటే అంత ఖాళీగా ఉంది, ఏం లేదన్నాడు. మహారాజు గారు అంటున్నారు, మరీ అంత అన్యాయం ఏం కాదు, నీకు చాలా విషయాలు గుర్తుంటున్నాయి. అంతేకాకుండా నీకు తెలియకుండానే లోపల పడిపోయినటువంటి సంస్కారాలు ఎన్నో ఉండి ఈ ప్రపంచమంతా నాకు బాగా పరిచయమే అన్నట్లుగా తోపింపజేస్తున్నాయి. అంటే నీకు గుర్తు లేకపోయినా చాలా విషయాలు లోపల సంస్కారాలాగా పడుండి అన్నీ కలుపుకుని ఏదో రకంగా ఈ ప్రపంచం సత్యము నీకు అనిపిస్తున్నాయి అన్నారు. సరే, ఇంత అయినాక ఆయన మళ్ళీ అంటున్నాడు, ప్రశ్న వేసిన ఆయన, సరే నేను ఉండేటటువంటి ప్రపంచము నా సొంత ప్రపంచం, అది పాక్షికం, అంటే నాకు సంబంధించింది మాత్రమే అని ఒప్పుకుంటాను. మీ సంగతి ఏమిటి? చూడండి, ఎదురు ప్రశ్న అనమాట అండి. విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు అయ్యో మనం గురువుగారిని ప్రశ్నించినట్లా అని అడుగుతున్నాడు. మీ సంగతి ఏమిటి? మీరు ఏ విధమైన ప్రపంచంలో ఉంటున్నారు? అంటే మీది కూడా వ్యక్తిగత ప్రపంచమేగా అని. మహారాజు గారు చెబుతున్నారు, నా ప్రపంచం నీ ప్రపంచం లాంటిదే. నేను కూడా చూస్తున్నాను, వింటున్నాను, ఆలోచిస్తున్నాను, అనుభవాలు పొందుతున్నాను, మాట్లాడుతున్నాను, పనిచేస్తున్నాను. ఇదంతా నాకు తోచే ప్రపంచం నీలాగానే. కానీ నీ విషయానికి వస్తే ఇంత మాత్రమే. నా విషయానికి వస్తే ఇదంతా కలిపి ఏమీ లేనిదే.
అంటే నీకు కనపడేదాన్ని మాత్రమే నువ్వు ప్రపంచం అనుకుంటున్నావు. నాకు ఇంకా చాలా ఉంది. నా ప్రపంచంలో ఈ ప్రపంచం నీకు నాకు ఇద్దరికి కలిసి కనపడేటటువంటి ప్రపంచం అత్యల్ప భాగము అంటున్నారు. ఏమిటో వారే తర్వాత వివరిస్తారు, చూద్దాం. ఈ ప్రపంచమంతా నాలో ఒక భాగము అని నాకు తెలుసు కాబట్టి దానికి పెద్ద విలువ ఇవ్వను, ఎక్కువగా పట్టించుకోను. మనం తినేసిన ఆహారం తినటం అయిపోయిన తర్వాత దాని గురించి ఎట్లా పట్టించుకోమో ఈ ప్రపంచాన్ని కూడా అట్లాగే పట్టించుకోను. ఆహారం తయారు చేసుకునేటప్పుడు తినేటప్పుడు ఆహారం నీకంటే వేరుగా ఉంటుంది. నీ మనస్సు దాని మీద పడుతుంది. అదొక అనుభవం. ఒకసారి లోపలికి మింగేస్తే ఇక దాని గురించి నువ్వు పట్టించుకో, నీకు తెలియదు కూడా. అదేవిధంగా ఈ ప్రపంచాన్ని నేను తినేశాను, ఇక దాని గురించి నేను పట్టించుకోను. చూడండి ఎంత గంభీరంగా లోతుగా చెప్తున్నారో. ఈ ప్రపంచాన్ని నేను తినేశాను అదేంటి, ప్రపంచంలో అది చేశాను ఇది చేశాను ఇది చేశాను, తర్వాత ఇంతకంటే పెద్ద ప్రపంచం అంటే ఆత్మ అన్నదాన్ని ప్రపంచం కింద చెప్తున్నారు. మరో ప్రపంచం అన్నట్టు. ఈ ప్రపంచాన్ని నేను తినేశాను అంటే దీంతో నాకు పని లేదు, అందుకని నేను పట్టించుకోను అన్నారు. ఆ ప్రశ్నించిన ఆయన, ఆ విధంగా ఉంటే మీరు పూర్తి బాధ్యతారాహిత్యంతో ఉండరా? అంటే ప్రపంచంలో మీరు చేయవలసినవి పొందవలసినవి బాధ్యతలు ఉంటాయి కదా, మీకు బాధ్యతారాహిత్యం, ఏ బాధ్యత లేకుండా ఉంటారా, బలాదూరుగా తిరుగుతారా అన్నట్టు. మహారాజు గారు చెప్తున్నాను, ఎట్లా ఉండగలను అంటే బాధ్యతారహితంగా. అందరూ నాతో ఒకటే అయిపోతే నేను ఇతరులను ఏ విధంగా బాధించగలను? అట్లా కాకుండా నేను ప్రపంచాన్ని గురించి ఆలోచించకుండానే ఏమేం చేస్తూ ఉంటానో అదంతా ప్రపంచానికి ఉపయోగించేదే అయి ఉంటుంది. శరీరం మనకు తెలియకుండానే తనను తాను సరి చేసుకుంటూ ఉంటుంది. అంటే ఏంటండి, కాళ్ళు పట్టుకుంటే ఈ కాలటు ఆ కాలటు మాస్తూ ఉంటాం, లేచి కొంచెం అటు తిరుగుతూ ఉంటాం, ఏదైనా దొరకబడితే కొంచెం గోక్కుంటూ ఉంటాం. ఇవన్నీ పైకి తెలిసేవి, వీటి గురించి పెద్ద పట్టించుకోం. అట్లా కాకుండా అంతరంగంలో ఇంకా ఎన్నో జరుగుతున్నాయి. గుండె, ఊపిరితిత్తులు, మనం ఇప్పుడు ఏవో చెప్తున్నారు కిడ్నీ, లివర్, ఇట్లాంటివన్నీ ఎన్నో పనులు జరుగుతున్నాయి. మనకి తెలియకుండానే అందులో మార్పులు వస్తూ ఉంటాయి. ఏదైనా లోపం వస్తే దానంతట సరి చేసుకుంటూ ఉంటుంది. అదేవిధంగా నేను ప్రపంచాన్ని పట్టించుకోకపోయినా ప్రపంచాన్ని సరిచేయటం కోసం ప్రతిక్షణం పనిచేస్తూనే ఉంటాను అన్నారు. ఎట్లా? అంతా నాలోనే ఉంది కాబట్టి నేను చక్కగా రాగద్వేషం లేకుండా ప్రశాంతంగా ఏ పని చేసినా అది ప్రపంచం మొత్తానికి ఉపయోగిస్తుంది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, మీరు ఈ ప్రపంచంలో ఉన్న ఎంతో దుఃఖాన్ని గమనించలేరా? అంటే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి, హింసలు జరుగుతున్నాయి, కొట్లాటలు, దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, ఇట్లాంటి ఎన్నెన్నో జరుగుతున్నాయి, గమనించట్లేదా అన్నారు. మహారాజు గారు అంటున్నారు, నేను ఎందుకు గమనించను, నీకంటే ఎక్కువగానే నాకు తెలుసు. ఆయన మళ్ళీ, అయితే మీరు దానికోసం ఏం చేస్తున్నారు? నేను దానిని ఈశ్వరుని దృష్టితో చూస్తూ ఉంటాను, అంతా బాగానే ఉంది అని తెలుసుకుంటాను. చూడండి, ప్రపంచం బాగుందా బాలేదా, మంచా చెడు అనేది కింది స్థాయిలో చెప్పారు, వ్యక్తిగత ప్రపంచంలో ఉంటుంది. ఈశ్వరుని స్థాయిలో అంతా కలిపి చెప్పినప్పుడు ఎట్లా ఉంటుంది? ఇది ఒక నాటకం. ఇక్కడ మంచి జరుగుతుంది, అక్కడ చెడు జరుగుతుంది. మంచి చెడు రెండూ ఉంటేనే ప్రపంచం నాటకం నడుస్తుంది. ఆ దృష్టితో నేను చూస్తాను అంటున్నారు. తరువాత
అధ్యాయం 10. దీని పేరు సాక్షిగా చూడటం. ప్రశ్న: నన్ను నేను తెలుసుకోవాలి అనేదానికి అర్థం ఏమిటి? నన్ను నేను తెలుసుకుంటే అసలు అక్కడ ఏం బయటపడుతుంది? మహారాజు గారి సమాధానం: నువ్వు కానిదేదో అది. అంటే నువ్వు కానిదేదో అదంతా బయటపడుతుంది, దాన్ని తెలుసుకోవచ్చు. ప్రశ్న: అంతేనా? నేనేమిటో కాదా? నిసర్గదత్త గారు: నువ్వు ఏదో అది ఇప్పటికే అయి ఉన్నావు. నువ్వు కానిదేదో తెలుసుకోవటం వలన దాని నుంచి వేరైపోయి నీ సహజ సిద్ధమైన స్థితిలో ఉంటావు. ఇదంతా అప్రయత్నంగానూ తనంతట తానుగాను జరుగుతుంది. ఆయన మళ్ళీ: అప్పుడు నేనేం కనుక్కుంటాను? నిసర్గదత్త గారు: నువ్వు కనుక్కోవలసింది ఏమీ లేదు అని కనుక్కుంటావు. నువ్వెవరవో అదే, అంతే. అంటే ఏంటంటే ఇక్కడ నువ్వు కాని దానిని తెలుసుకుని దాన్ని వదిలించుకుంటూ ఉంటే నువ్వేదో బయటపడుతుంది. నువ్వు మొదటి నుంచి అదే అయి ఉన్నావు. ప్రత్యేకంగా దానికోసం చేయవలసింది ఏమీ లేదు. అదే మనం చెప్పుకునేటువంటి నేనెవరు అంటే ముందు శరీరం కనపడవచ్చు, ప్రాణం కనపడవచ్చు, ఇంద్రియాలు, మనస్సు, లోపల రకరకాల ఆలోచనలు, సుఖ దుఃఖాలు, ఇవేవి నేను కాదు నేను కాదు నేను కాదని పక్కకు పెట్టేసి అయితే నేనెవరు అని చూసేస్తుంటే చివరికి ఇంకా తీసివేయవలసింది ఏమీ కనపడదు. అప్పుడు నువ్వుగా ఉంటావు. అదే ఇక్కడ మహారాజు గారు మళ్ళీ ఒకసారి చెప్పారు. ప్రశ్నేసిన ఆయన అంటున్నాడు: ఏమిటో నాకు అర్థం కాలేదు. మహారాజు గారు: నేనంటే ఫలానా అని నీకు దృఢమైన నమ్మకం ఉన్నది. అదే నిన్ను గుడ్డివానిగా చేస్తోంది. నేనంటే ఫలానా అనే భావం, దాన్ని మనం దేహాభిమానము, దేహ వాసన అంటాం. అది చాలా గట్టిగా ఉంది. అందువలన నువ్వు నీ అసలు స్వరూపాన్ని చూసుకునే విషయంలో గుడ్డివాడిగా అయిపోయినావు అన్నారు. ఆయన మళ్ళీ ప్రశ్న: ఆ భావాన్ని నేను ఎట్లా వదిలించుకోగలను? మహారాజు గారు సాధనకు పనికొచ్చే మాటలు చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పేదాని మీద శ్రద్ధ పెట్టు. ప్రస్తుతం నీకున్న తెలివి, చైతన్యం, దాన్ని ప్రకాశింపజేసేటటువంటి శుద్ధ చైతన్యం, అది అనంతమైనటువంటిది. దీని యందు నమ్మకం పెట్టు, అనుభవంలో గ్రహించు, ఆ విధంగానే జీవించు. నీకు నా మాటల మీద నమ్మకం కుదరకపోతే నీ లోనికి వెళ్ళి నేనెవరు అని విచారణ చేస్తూ ఉండు. లేదా నేను అన్న భావం మీద అతి శుద్ధమైన, అతి సాధారణమైన ఉనికి అయిన నేను అన్న భావం మీద నీ ధ్యాస మొత్తం నిలబెట్టు. చూడండి, ఇక్కడ సాధనలు 3 రకాలుగా చెప్పారు. ఆత్మజ్ఞానానికి సంబంధించిందే. ఒకటి, నా మీద నమ్మకం పెట్టు, నువ్వు శుద్ధ చైతన్యానివి, ఇవి ఏదీ లేదు, దాని మీదే నీ భావం పెట్టు. ఇది నిసర్గదత్త మహారాజు గారు తాను చేసిన సాధన పద్ధతి. లేదా రమణ మహర్షి గారు చెప్పే పద్ధతి, నేనెవరు అని ప్రశ్న వేసుకుని
నీ లోపల విచారణ చేస్తూ నువ్వే కనుక్కో. దానికి నమ్మకం అక్కర్లా. మూడోది ఏంటంటే కొంచెం అటు ఇటు కాకుండా నేను అన్న భావం ఉంటుంది. అది అందరికీ తెలుసు. దాని మీదే దృష్టి నిలబెట్టి ఉండు. విచారణ చేయలేకపోతే నేను అన్న భావం మీద దృష్టి పెట్టుంటే క్రమంగా ఆ భావం ఆగిపోయి నిశ్చితి కలుగుతుంది అని 3 రకాలుగా చెప్పారు. ఆయన మళ్ళీ ప్రశ్న, మీ మీద అటువంటి నమ్మకం ఎలా కుదురుతుంది? మహారాజు గారు చెబుతున్నారు, ఇతరుల హృదయాన్ని చూడగలిగిన శక్తి నీకుండాలి. నువ్వు నా హృదయంలోకి చూడలేకపోతే నీ హృదయంలోకి చూసుకో అన్నారు. అంటే నా మీద నీకు నమ్మకం కలగాలంటే నా నిజాయితీ మీద నీకు నమ్మకం కలగాలి. అట్లా నా పరిస్థితిని నువ్వు గ్రహించలేకపోతే అప్పుడు నీలోని విషయాన్ని నువ్వు చూసుకో. అంటే విశ్వాసం కుదరకపోతే ఇందాక చెప్పినట్టు విచారణ చేసుకో, లేక నేనున్న భావం మీద మనస్సు నిలబెట్టు అని అర్థం. ఆయన ప్రశ్న, ఆ రెండూ నేను చేయలేను అంటే నాకు విశ్వాసము కలగట్లేదు, నేనెవరు అని విచారణ కూడా చేయలేను. మహారాజు గారు ఇంకేం చెప్తారండి? అది కూడా కుదరకపోతే చూద్దామని చెప్తారు. అయితే నిన్ను నువ్వు శుద్ధం చేసుకో. ఎట్లా? నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతూ. ఇదండి. జ్ఞానానికి కూడా అర్హత లేకపోతే ఏం చేయాలి? అప్పుడు శాస్త్రాల్లో చెప్పిన ఇతర విషయాలు. నియమబద్ధమైన జీవితం అంటే శాస్త్రంలో చెప్పిన విధి నియమాలను అనుసరించి నిష్ఠతో చేస్తూ ఉంటే నీలో ఉండే కోరికలు తగ్గుతూ వచ్చి నీ హృదయం శుద్ధమవుతుంది. ఇంకా చెప్తున్నారు, నీ ఆలోచనలను గమనిస్తూ ఉండు, నీ భావాల్ని గమనిస్తూ ఉండు, నీ మాటల్ని, నీ పనుల్ని అన్నిటినీ పరిశీలిస్తూ ఉండు. అప్పుడు నీ దృష్టి చక్కబడుతుంది. ఆయన మళ్ళీ ప్రశ్న, ఇదంతా చెయ్యాలంటే నేను అన్నిటినీ వదిలేసి ఇల్లు లేని మనిషిగా కావద్దా? మహారాజు గారు, నీవు దేన్ని వదలలేవు, సన్యసించలేవు. నీ ఇంటిని వదులుతావేమో, నీ కుటుంబాన్ని బాధ పెడతావేమో, కానీ అసలైన సంఘం, కలయిక, అభిమానం అనేది మనస్సులో ఉంటుంది. నీవు మనస్సు అంటే ఏమిటో క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకునే వరకు అవి నిన్ను అంటిపెట్టుకునే ఉంటాయి. కనుక మొట్టమొదటి నీవు చేయవలసిందేంటంటే నిన్ను నువ్వు తెలుసుకో. తక్కినవన్నీ తర్వాత వస్తాయి. అంటే సన్యసించి ఎక్కడికో ఏదో చేసినా మనస్సు ఉంటుంది. అట్లా కాదు, ఎక్కడైనా ఉండొచ్చు. మనస్సును పరిశీలించి అదేంటో తెలుసుకో, అది కాంతి నువ్వు అయిపోతావు అంటున్నారు. ఆయన అంటున్నాడు, నేనేదో మీరు నాకు ముందే చెప్పారు కదా, నేను పరమసత్యం అని. ఆత్మజ్ఞానం అదే కదా అన్నారు. మహారాజు గారు, అవును, నీవు పరమ సత్యానివే. అయితే ఏమిటి? ప్రతి ఇసుక కణం కూడా దేవుడే. దాన్ని తెలుసుకోవటం ముఖ్యమే, కానీ అది మొదలు మాత్రమే. అంటే ఏంటండినా ఇప్పుడు వాచాగా చెప్తున్నాడు. నిజంగా ఆ మాట యందు ఆయనకు విశ్వాసం కలిగి ఉంటే అసలు ఎంత చర్చ, ప్రశ్నలు రావు. నేను పరమసత్యం అని తెలుసుకోవడం ఆగిపోవడం అంతే. ఇంత అడుగుతున్నాడంటే మీరు చెప్పింది నాకు తెలిసిందిగా అంటున్నాడు. నిజంగా తెలియలేదు. మహారాజు గారు చెప్పిన దాని మీదట ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, సరే మీరు నాకు నేనే పరమసత్యము అని చెప్పారు, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. ఇక తర్వాత చేయవలసిందేముంటుంది?
మహారాజు గారు, నేను నీకు ముందే చెప్పాను, నీవు కానిదేదో కనిపెట్టు. శరీరం, భావాలు, ఆలోచనలు, ఊహలు, కాలం, దేశం, ఉండటం, ఉండకపోవటం, ఇది అది, వ్యక్తమయ్యేది అవ్యక్తమైనది ఏది కూడా నీవు కాదు. భాషతో ఒక ప్రకటన చేస్తే సరిపోదు. అదండి ఇందాక నేను చెప్పినగా, నేను పరమసత్యం అని మీరు చెప్పారు, నాకు తెలిసింది అనడానికి చెప్తున్నారు. భాషా ప్రకటన ఒకటి చేస్తే చాలదు. ఒక మాటని మంత్రంలాగా అదే పనిగా నువ్వు ఎంతకాలమైనా చేయవచ్చు, కానీ దానివల్ల ప్రయోజనం ఉండదు. నిన్ను నువ్వు గమనించుకుంటూ ఉండాలి నిరంతరంగా. ముఖ్యంగా నీ మనస్సుని క్షణక్షణం గమనిస్తూ ఉండాలి. దేన్ని వదలకూడదు. ఈ విధమైన సాక్షి చూపు అంటే అసంగంగా పరిశీలించటం, ఆత్మ నుండి అనాత్మను వేరు చేయటం కోసం చాలా అవసరము. అదండి, నిన్ను నువ్వు పరిశీలించుకుంటే ఏమొస్తుంది అంటే, ఒక్కసారిగా నిశ్చలమైన ఆత్మను చూడగలిగిన శక్తి ఉంటే ఇంకేం చేయక్కర్లా. కానీ ఈయన అట్లా అంటల్లా. ఒకవేపేమో మీరు చెప్పింది అర్థమైంది, నాకు ఇంకా ప్రయోజనం కలగలేదు అంటున్నాడు. కాబట్టి పరిశీలించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో, సాక్షిగా చూడు. ఏం జరుగుతుంది అప్పుడు? నువ్వు కానిదేదో తెలుస్తుంది. అప్పుడు దాన్ని వదిలించుకోవడం కుదురుతుంది. అప్పుడు ఆత్మ తనంతట బయటపడుతుంది. ఇది దీని సారాంశం. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, సాక్షిగా చూడటం అనేది నా సహజ స్వరూపమే కదా అన్నాడు. అంటే మాటల్ని నేర్చుకుని వచ్చాడనమాట అండి మహారాజు గారు. ఇంకొంచెం పై స్థాయిలో చెప్తున్నాడు. ఆయన ఇట్లా అడిగాడని, సాక్షిగా చూడడానికి చూడబడేది మరొకటి ఏదో ఉండాలి కదా, అప్పుడు నువ్వు ఇంకా ద్వైతంలోనే ఉన్నట్లు. ఆయన మళ్ళీ ప్రశ్న, సిద్ధాంతపరమైన ప్రశ్న, సాక్షిని కూడా సాక్షిగా చూడటం, దాని సంగతి ఏమిటి? మహారాజు గారు, ఊరికే మాటల్ని అటు ఇటు దొర్లిస్తే చాలదు. అది అంత ప్రయోజనకరం కాదు. నీ లోనికి వెళ్ళు. నీవు ఏది కాదో దాన్ని పరిశీలించి కనిపెట్టు. వేరేది అవసరం లేదు అంటే ఆయనకి స్పష్టంగా చెప్పారండి. సిద్ధాంతాలు తెలుసుకుంటే లాభం లేదు, సిద్ధాంతాన్ని ఉపయోగించాలి. ఎట్లా ఉపయోగించాలి? ఈ అధ్యాయం యొక్క సారాంశం, నీవు కాందేదో పరిశీలించి నేను కాదని నెట్టివేయగలిగితే అసలైన నీ స్వరూపం మిగులుతుంది. నీ అంతట నువ్వు విచారణ చేసి పరిశీలించవచ్చు, లేదా నా మీద నమ్మకం ఉంటే విచారణ లేకుండానే పరిశీలించి అన్నిటినీ నేను కాదంటూ నెట్టివేయవచ్చు. తరువాత అధ్యాయం 11. దీని పేరు శుద్ధ చైతన్యం, జీవ చైతన్యం. ప్రశ్న, మీరు నిద్రపోయేటప్పుడు ఏం చేస్తారు? మహారాజు గారు, నిద్రలో ఉన్నాను అనే తెలివితో ఉంటాను. మళ్ళీ ప్రశ్న, నిద్ర అంటే ఏమీ తెలియకుండా ఉండే స్థితి కదా? మహారాజు గారు, అవును, నాకు ఏమీ తెలియటం లేదు అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాను. ప్రశ్న, మరి మెలకుగా ఉన్నప్పుడు, కలగంటూ ఉన్నప్పుడు ఎట్లా ఉంటారు? మహారాజు గారు, మెలకులో ఉన్నానని, కలగంటున్నానని తెలివితో ఉంటాను.
ప్రశ్న వేసిన ఆయనకి సరిగా అర్థం కాల. అదే అడుగుతున్నాడు, నేను మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేదు, మీ అభిప్రాయం ఏమిటో కాస్త స్పష్టంగా చెప్పండి. నేను అడిగిన ప్రశ్నలో నిద్ర అంటే ఏమీ తెలియని స్థితి, జాగ్రత్త లేక మెలకువ అంటే తెలుసుకునేటటువంటి స్థితి, కలలు అంటే మనస్సును మాత్రమే తెలుసుకుంటూ బాహ్య ప్రపంచాన్ని తెలుసుకోలేని స్థితి, ఇది నా అర్థం అన్నాడు ఆయన. మహారాజు గారు, అవును, నా అభిప్రాయం కూడా అంతే, కానీ ఒక తేడా ఉన్నట్లున్నది. ప్రతి స్థితిలోనూ తక్కిన రెండింటినీ వదిలేస్తారు మీరు. నాకో ఉన్నదంతా ఒకటే స్థితి, ఈ 3 స్థితుల్ని కలిపి ఉంటుంది, 3 స్థితులకు అతీతంగా కూడా ఉంటుంది. అంటే ఏంటంటే మహారాజు గారు ఇక్కడ చెప్పేది మనకు బాగా తెలిసిందే. 3 అవస్థలకి సాక్షి అంటుంటాం. 3 అవస్థల్లోనూ సామాన్యంగా ఉన్నటువంటిది చైతన్యం, సామాన్య చైతన్యము, సత్తా సామాన్యము, శుద్ధ చైతన్యము, ఇంకా తురీయము, ఇటువంటి మాటలన్నీ వాడుతూ ఉంటారు. అంటే ఏదో ఒక చైతన్యం అన్నిటికీ ఆధారంగా ఉంది, దానిపైన జాగ్రత్త అవస్థ, దానిపైన స్వప్నావస్థ, దానిపైన సుషుప్తి అవస్థ, ఇటు 3 అవస్థలు వస్తాయి. ఇప్పుడు మనకి టీవీ ఛానల్స్ ఉంటే 3 ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఈ ఛానల్, ఒకసారి ఆ ఛానల్, ఒకసారి ఆ ఛానల్ మనం పెట్టుకోవచ్చు. 3ంటికి సమానంగా ఏది ఉంటుంది అంటే తేడా. ఆ స్థాయి నుంచి మాట్లాడుతున్నారు. నేను ఉంటాను 3 అవస్థల్లోనూ ఉంటాను, నేను 3 అవస్థల్లోనే తెలుసుకుంటూ ఉంటాను. ఎట్లా తెలుసుకుంటావు, నిద్రను ఎట్లా తెలుసుకుంటావు అంటే ఇంతకుముందు వచ్చింది, అది ఏమీ లేదు అని తెలుసుకుంటాను. ఆ స్థాయి నుంచి మాట్లాడారండి. ఆయనకు సరిగా అర్థం కాక మళ్ళీ అడిగాడు. మహారాజు గారు చెప్పింది విన్న తర్వాత మళ్ళీ ఆయన అడుగుతున్నారు, మీకు కలలు వస్తాయా రావా? ఆయన వస్తాయి అన్నారు. మహారాజు గారు, మీ కలలు దేని గురించి? మహారాజు గారు, జాగ్రత్త అవస్థలో ఉన్న వాటి ప్రతిస్పందనలాగా వస్తాయి. మళ్ళీ ప్రశ్న, మరి మీ గాఢ నిద్ర అవస్థ? మహారాజు గారు, అప్పుడు మెదడులో ఉండే చైతన్యం కాసేపు ఆగిపోతుంది. ఇక్కడ అడిగిన వారికి తగినట్టుగా మెదడులో ఉండే చైతన్యం అన్నారు. ఆధునికంగా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమయ్యేది. మనం జీవ చైతన్యం అనే మాట వాడుకోవచ్చు అండి. జీవుడుగా నేను ఇది, నేను అది, నేను ఇది, నేను ఉన్నాను, కలలు, నాకు గాఢ నిద్ర, ఇట్లా అంటుంటారు కదా. జీవ చైతన్యం ఫలానా వ్యక్తిని అన్నప్పుడు ఉండే చైతన్యం అర్థం తీసుకోవచ్చు. సరే, మహారాజు గారు ఏమన్నారు, మెదడులో ఉండే చైతన్యం కాసేపు ఆగిపోతుంది. మళ్ళీ ప్రశ్న, మీరప్పుడు తెలివి లేకుండా ఉంటారా? మహారాజు గారు, నా చుట్టుపక్కల పరిస్థితులను తెలుసుకోకుండా ఉంటాను. నిజమే. ఆయన ప్రశ్న, అంటే మీరు అచేతనంగా, అంటే ఏమి తెలియని స్థితిలో ఉండరా? మహారాజు గారు, నాకు ఏమీ తెలియని స్థితి ఉన్నది అన్న విషయాన్ని తెలుసుకుంటూ ఉంటాను. ఇదంతా ఆయనకి కొంచెం తికమక పెట్టే విషయమేనండి మహారాజు గారు చెప్పే పద్ధతి. ఆయన మళ్ళీ వదలకుండా ఇంకా స్పష్టంగా అడుగుతున్నారు, మీరు శుద్ధ చైతన్యము మొదలైన మాటలు వాడుతున్నారు, అన్నీ ఒకటేనా? మహారాజు గారు, శుద్ధ చేతన అనేది అన్నిటికీ మూలమైనటువంటిది. అది మొట్టమొదటి స్థితి, అంతకంటే మొదలేమీ ఉండదు. దానికి చివర అనేది కూడా ఉండదు. దానికి ఒక కారణం లేదు, దానికి మరొక ఆధారం లేదు, దానిలో భాగాలు లేవు, మార్పులు కూడా ఉండవు.
మనం మామూలుగా చెప్పుకునే చైతన్యం జీవ చైతన్యం అనొచ్చు. అది ఏదో ఒక దానితో కలిసి ఉంటుంది, ఒక దానిలో పడిన ప్రతిబింబం అయి ఉంటుంది. అది ద్వైతం అన్నారు. అంటే ఏంటంటే మనం మామూలుగా ప్రతిబింబ చైతన్యం ఈ మాట కూడా వాడచ్చు. చైతన్యం శుద్ధ చైతన్యం సూర్యుడిలాగా ఉంటే ఆ సూర్యుడి ప్రకాశం అద్దం మీద పడ్డప్పుడు అందులో ప్రకాశం కనిపిస్తుంది. అద్దమే సూర్యుడు అన్నట్లుగా ప్రకాశిస్తుంది. కానీ ఇది ప్రతిబింబ కాంతి. సూర్యుడిదేమో అసలు కాంతి, అద్దంలో పడింది ప్రతిబింబించిన కాంతి. అదే ఉదాహరణగా శుద్ధ చేతన దేనితోనూ సంబంధం లేకుండా, ఎట్లా సూర్యుడు ఆకాశంలో ఉన్నప్పుడు దేనితో సంబంధం లేకుండా ఉన్నట్లు ఆ శక్తి వచ్చి మనస్సు మీద పడ్డప్పుడు జీవ చైతన్యం కలుగుతుంది. ఇది తెలుసుకుంటున్నా, అది తెలుసుకుంటున్నా, నేనంటే ఫలానా, ఈ విధంగా ఆలోచిస్తూ తనను తాను ఒక పరిమితులకు లోబరుచుకుని అన్నింటిని తెలుసుకుంటున్నా అన్నట్లుగా ఉంటుంది. దీన్ని ప్రతిబింబ చైతన్యము అనొచ్చు. ఇంతకుముందు జీవ చైతన్యం అన్నాం, అదే ప్రతిబింబ చైతన్యం. ఇప్పుడు ఇచ్చిన ఉదాహరణను బట్టి చూస్తే ఈ రెండింటి యొక్క తేడాని చెబుతున్నారన్నమాట అండి. మహారాజు గారు ఇంకా చెబుతున్నారు, శుద్ధ చేతన లేకుండా ప్రతిబింబ చైతన్యం ఉండదు. కానీ ఈ వ్యవహారిక చైతన్యం అంటే ప్రతిబింబ లేక జీవ చైతన్యం లేకపోయినా శుద్ధ చేతన ఉంటుంది. శుద్ధ చేతన దేని మీద ఆధారపడకుండా తనంతట తాను ఉండేది. జీవ చైతన్యము ఒక దానితో సంబంధించి ఉండేది. అది ఎల్లప్పుడూ ఏదో ఫలానా దాన్ని తెలుసుకుంటున్నాను అన్నట్లుగా ఉంటుంది. కొంత భాగంతోనే సంబంధించి మారుతూ ఉంటుంది. శుద్ధ చేతనము సంపూర్ణం, మార్పు లేనిది, నిశ్చలంగా ప్రశాంతంగా ఉండేది. అది ఇతర అన్ని అనుభవాలకు ఆధారమైనటువంటిది. ఇప్పుడు ఆయన ఒక అభ్యాస సంబంధమైన ప్రశ్న వేస్తున్నాడు. ఈ సాధారణ చైతన్యాన్ని దాటి శుద్ధ చేతనలోకి ప్రవేశించడం ఎలాగూ? మహారాజు గారు ఈ సాధారణ చైతన్యం, అదే జీవ చైతన్యం, ప్రతిబింబ చైతన్యం, ఇటువంటి మాటల్లో చెప్పబడేది, ఇది ఉండటానికి ఆధారమైనటువంటిది శుద్ధ చేతన. అది ఈ జీవ చైతన్యం యొక్క అన్ని అవస్థల యందు ఉంటుంది. కాబట్టి నేను ఫలానా దాన్ని తెలుసుకోగలుగుతున్నాను అనే ప్రతిబింబ చైతన్యాన్ని మనం గమనించటం మొదలుపెట్టినా అందులో కూడా శుద్ధ చేతన ఉంటుంది. ఆ జీవ చైతన్యం మీద నువ్వు దృష్టి పెడితే అదే నిన్ను శుద్ధ చైతన్యానికి తీసుకెళ్తుంది. ఇది మహారాజు గారు ఇంత ముందు చాలాసార్లు చెప్పిందేనండి. నేను అనే భావం అది ప్రతిబింబ చైతన్యం అనుకోండి. ఈ సందర్భంలో చెప్తే దాని మీద దృష్టి పెట్టి చూస్తూ ఉంటే ఆత్మ, ఇక్కడ శుద్ధ చైతన్యం అన్నారు, అక్కడికి అదే తీసుకెళ్తుంది. నీ యొక్క అసలైన స్థితి అది. ఇంకా చెప్తున్నారు, అది ఒక కొత్త స్థితి ఏం కాదు, అది అసలైన స్థితి అని, అన్నిటికీ ఆధారమైన స్థితి అని, అసలైన జీవనం అని, అదే ప్రేమ, అదే ఆనందం అని అనుభవంలో తెలుసుకోవచ్చు. ఆయన మళ్ళీ ప్రశ్న, ఆ సత్పదార్థం ఎల్లవేళలా మనతోటే ఉంటే ఇక ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? మహారాజు గారు, ఆత్మానుభవం లేక సాక్షాత్కారం అంటే
అజ్ఞానానికి వ్యతిరేకమైనటువంటిది. అజ్ఞానం అంటే ప్రపంచం నిజమని, తన యొక్క ఆత్మ అసత్ లేనిదని అనుకుంటూ ఉండటం అజ్ఞానం అంటే. అదే మన దుఃఖాలకు కారణం. ఆత్మ ఒక్కటే సత్పదార్థమని, తక్కినవన్నీ తాత్కాలికం, వచ్చిపోతూ ఉండేవే అని తెలుసుకోవడమే స్వేచ్ఛ, శాంతం, ఆనందం. ఇది చాలా తేలికైన విషయం. అన్నింటినీ ఊహలతో తెలుసుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడటం నేర్చుకోవాలి. ఇది ఒక అద్దాన్ని శుభ్రం చేయటం లాంటిది. ఇంతకుముందు ప్రపంచాన్ని చూపించే అద్దమే నీ ముఖాన్ని కూడా చూపిస్తుంది. ఎట్లాగండి, కొంచెం అటుపక్కకి ఇటుపక్కకి తిప్పితే అటుపక్క ఎక్కడో ఉన్నది మనకు కనిపిస్తుంది. అట్లా కాకుండా సరిగ్గా మన ఎదురుకుండా పెడితే మన ముఖం మాత్రమే కనిపిస్తుంది. అది చెప్తున్నారు. ప్రపంచాన్ని చూపించే అద్దమే నీ ముఖాన్ని కూడా చూపిస్తుంది. ఇక్కడ అయాం అంటే నేను అన్న భావమే అద్దాన్ని శుభ్రం చేయడానికి వాడే వస్త్రం. దాన్ని వాడు అన్నారు. ఇక్కడ చైతన్యాన్ని రెండు రకాలుగా చెప్పారు. శుద్ధ చైతన్యం, జీవ చైతన్యం చెప్పి, జీవ చైతన్యం ద్వారానే అశుద్ధ చైతన్యాన్ని అనుభవించవచ్చు. ఎట్లాగంటే జీవ చైతన్యాన్ని శుద్ధ చైతన్యాన్ని చూసుకునే దిశలో పెట్టాలి. అంటే ఇంకో రకంగా చెబితే అంతర్ముఖమే నేనెవరు అన్నట్లు చెప్పాలి. అదే అర్థం ఇతర వస్తువుల్ని చూడొచ్చు. సరిగ్గా తను ఎదురుకుండా పెట్టుకుంటే తన ముఖమే చూసుకోవచ్చు. అదే రకంగా అదే మనస్సు బహిర్ముఖమై బాహ్య విషయాన్ని చూపడానికి ఉపయోగిస్తుంది. అంతర్ముఖమైతే తన యొక్క యథార్థ స్థితి, శుద్ధమైన ఆత్మని చూపడానికి కూడా ఉపయోగిస్తుంది అనేది సారాంశం. తరువాత 12 అధ్యాయం. దీని పేరు ఏం పెట్టారు? వ్యక్తి సత్యం కాదు. వ్యక్తి అంటే నేను అనుకున్న జీవుడు, ఇది మారిపోయేది, మాయలో భాగం, యథార్థమైన సత్యం కాదు. ప్రశ్న: మీరు ఏ విధంగా సాక్షాత్కారాన్ని పొందారో దయచేసి తెలియజేయండి. నిసర్గదత్త గారు: నా 34వ సంవత్సరంలో నేను నా గురువుని కలిశాను. 37వ సంవత్సరంలో నాకు అనుభవం కలిగింది అన్నారు అని క్లుప్తంగా చెప్పారు. ఇంతకుముందు 1-2 సార్లు చూచాం ఇదే విషయాన్ని. ఎవరు అడిగితే సాధన పద్ధతి కూడా కొద్దిగా చెప్పారు. మా గురువు గారు నాకు ఏం చెప్పారు? నువ్వు కానిదేది నువ్వు కాదు, అంటే నీకు తెలియబడేదేది నువ్వు కాదు. ఆ ఒక్క విషయాన్ని మనసులో పెట్టుకొని నేను 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 నేనెవరు, ఇది కాదు, ఏది వచ్చినా ఇది కాదు, శరీరానికి ఏమొచ్చినా, మనసులో ఏమొచ్చినా, సుఖ దుఃఖాలు ఏమొచ్చినా నేను కాదు నేను కాదు నేను కాదు అని కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా వ్యవహారాలు చేస్తున్నా అదే రంధిలో ఉంటూ ఉండేవాణ్ణి. తర్వాత నాకు ఒక్కసారిగా అనుభవం కలిగింది అన్నారు. మళ్ళీ ప్రశ్న: అప్పుడు ఏం జరిగింది? ఏ విధమైన మార్పు వచ్చింది? ఇది కూడా చాలా మందికి వచ్చేటువంటి ప్రశ్న అండి. ఆత్మానుభవం, ఆత్మసాక్షాత్కారం అంటూ ఉంటారు. అంటే ఏమిటి అంటే ఏమిటి అని మనం సామాన్యంగా చెప్పుకుంటే నేనెవరు అని కానీ ఇంకో రకంగా కానీ చేస్తూ ఉంటే ఆ నిశ్చల స్వరూపం బాగా లోతుగా ఏం తెలియకుండా శరీరాన్ని గురించిన, మనస్సును గురించిన
నేను అనే భావం లేకుండా ఇట్లా ఊరక శుద్ధ చైతన్యం అనుభవంలో ఉంటే దాన్ని అనుభవం అంటాం. ఇక్కడ మహారాజు గారు అదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్తున్నారు. సుఖము దుఃఖము నా మీద ప్రభావం చూపటం ఆగిపోయింది. కోరికల నుండి భయాల నుండి నేను ముక్తున్నయ్యాను. నేను పరిపూర్ణంగాను మరి ఏమీ అవసరం లేనట్లుగాను అయిపోయాను. ఇక్కడ గుర్తించవలసిన విషయం అండి, నాకేదో పెద్ద వెలుతురులా కనపడింది, బ్రహ్మాండం అంతా నిండిపోయినట్లు అనిపించింది, అటువంటి మాటలు చెప్పకుండా అనుభవం అంటే ఏంటి అంటే సుఖ దుఃఖాల యొక్క ప్రభావం నా మీద లేకుండా పోయింది. సరిగ్గా భగవద్గీతలో మనం చూసినటువంటి పద్ధతి అండి. స్థితప్రజ్ఞుడు అంటే ఏమిటి అని అడిగితే ఇదే చెప్పారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్, కోరికలన్నిటినీ పూర్తిగా వదిలివేసిన వాడై ఉంటాడు, తన యందే తాను తృప్తిని పొందుతూ ఉంటాడు. అంటే ఏంటి? ఇవి బాహ్యంలో కనిపించేటటువంటి లక్షణాలు. యథార్థంగా మనస్సు ఎట్లా ఉంటుంది అంటే వర్ణించలేము. గాఢ నిద్రలో ఎట్లా ఉంటుంది, నువ్వెట్లా ఉంటావు అప్పుడు అంటే వర్ణించలేము. అదేవిధంగా అనుభవాన్ని కూడా ఇది ఇట్లా అని ఫోటో తీసి చూపించడం కానీ, ఇది పెద్దగా ఉంటుంది, శూన్యంలాగా ఉంటుంది, చీకట్లాగా ఉంటుంది, వెలుతురులాగా ఉంటుంది, ఎవరో దేవుడు ఒళ్ళో కూర్చున్నట్టుగా ఉంటుంది, ఇటువంటి మాటలతో వర్ణించేది కాదు. అది ఉత్త ఉనికి. మరి ఇతరులకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఏంటి? మరి భగవద్గీతలో చెప్పిన పద్ధతి మహారాజు గారు కూడా చెప్పారు. సుఖ దుఃఖాలు నా మీద ప్రభావం చూపడం ఆగిపోయింది, కోరికలు పోయినాయి, భయాలు పోయినాయి అన్నాడు. ఇంకా చెప్తున్నారు, శుద్ధ చైతన్యం అనే సముద్రంలో ఈ ప్రపంచాలు అనే అలలు వస్తూ పోతున్నట్లుగా అనిపించింది. చైతన్య దృష్టితో చెబితే ఆ ప్రపంచాలన్నీ నేనే, అక్కడ జరిగే సంఘటనలన్నీ నావే. ఏదో ఒక అనిర్వచనీయమైన శక్తి వాటన్నిటినీ చూచుకుంటూ ఉంటుంది. అదే శుద్ధ చైతన్యం. బంగారు నగలు అన్నింటికీ బంగారమే ఆధారమైనట్లు ఆ శుద్ధ చైతన్యమే అన్నింటికీ ఆధారం అని తన అనుభవాన్ని గురించి చెప్పి మళ్ళీ ఆయనకి ఉపదేశంలాగా చెప్తున్నారు. నువ్వు నామరూపాల దృష్టి నుండి బయటపడు. అవి అంటే ఆ నామరూపాలు కలిగించే కోరికల నుండి భయాల నుండి బయటపడు. అప్పుడు ఏం మిగులుతుంది అని మహారాజు గారే ప్రశ్నించారు. ఆ ప్రశ్న వేసిన ఆయన చెప్పాడు, అప్పుడు ఏమీ ఉండదు, శూన్యం. మహారాజు గారు, అవును శూన్యమే ఉంటుంది, కానీ ఆ శూన్యమే అంతటా నిండి ఉర్లిపోతూ ఉంటుంది. అంటే ఏంటండి, మామూలుగా శుద్ధ చైతన్యం, పరమాత్మ, పరబ్రహ్మము ఇటువంటి మాటలు వాడుతుంటాం వేదాంతంలో. దాన్ని ఇక్కడ శూన్యం అనే పేరుతో చెప్పారు. ఎందుకు? ప్రశ్న వేసిన ఆయన మాట వాడాడు కాబట్టి అదే అంతటా ఉండేది. అంటే పేరు ఏదైతేనేమి ఏదో ఒకటి ఉంటుంది, అది శూన్యమా ఉంటుందా? దీని మీద పెద్ద వాదోపవాదాలు ఉంటాయి. శూన్యవాదము అని పేరు పెట్టి దానికి, ఇదేమో పరబ్రహ్మవాదము అని పేరు పెట్టి తగాదాలు. మహారాజు గారు రెండింటినీ ఒప్పుకుంటున్నారు. ఒకసారేమో అది శుద్ధ చైతన్యం అన్నారు, ఆయన అది శూన్యం కదంటే ఆ శూన్యమే అని కూడా అన్నారు. ఆయన మళ్లీ ప్రశ్న వేస్తున్నాడు,
మహారాజు గారి అనుభవానికి ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడండి. మనకు కూడా కొంతవరకు ఉపయోగించవచ్చు. అంటే మనం మన వ్యవహార ప్రపంచంలో ఎట్లా ఉండాలి అని తెలుసుకోవడానికి. ప్రశ్న: మీ చైతన్య పరిధిలో ఈ శరీరం కూడా ఉంది కదా? మహారాజు గారు: అవును, కానీ నా శరీరము ఇతరుల శరీరం కంటే ఇది వేరైనది అనే భావం లేదు. ఈ శరీరం అనేది నా శరీరం కాదు, మనస్సు అనేది నా మనస్సు కాదు అని ఉంటుంది. మనస్సు ఈ శరీరాన్ని చూచుకుంటూ ఉంటుంది. నేను దాంట్లో వేలు పెట్టనక్కర్లేదు. ఏది జరగాలో అది జరుగుతూ ఉంటుంది సహజ సిద్ధమైన పద్ధతిలో అని ఉదాహరణ చెప్తున్నారండి. నీ శరీరంలో జరిగే ఎన్నో పనులు నీకు తెలియకుండా జరిగిపోతున్నాయి. కానీ నీ మనస్సులో కలిగే ఆలోచనలు, భావాలతో మటుకు నువ్వు కలిసిపోయి ఆ కోరికలు, భయాలు నావి అన్నట్లు భావిస్తూ ఆ అనుభవాలను పొందుతున్నావు. నాకో అవన్నీ కూడా వాటంతటివి జరిగిపోతూ ఉంటాయి. అవన్నీ అంటే లోపల వచ్చే ఆలోచనలు, భావాలు, కోరికలు, సుఖ దుఃఖాలు అవన్నీ వాటంతటివి జరిగిపోతూ ఉంటాయి. నేను పట్టించుకోను. ఏం ఉదాహరణ చెప్పారు? శారీరకమైనటువంటి పనులు ఎక్కువగా మహారాజు గారు చెప్పేది, నువ్వు ఆహారం తీసుకున్నావు, లోపలికి వెళ్ళిపోయింది, అదే జీర్ణం అవుతూ ఉంటుంది, ఇక పట్టించుకోకర్లా. అట్లాగే ఈ ప్రపంచం ఏవో ఆలోచనలు వచ్చినా, ఏవో పనులు జరుగుతున్నాయి, ఏవో సుఖ దుఃఖాలు కలిగితే కలగచ్చు, కానీ నావి కాదు అవన్నీ, నేను పట్టించుకోవటం లేదు. మళ్ళీ ప్రశ్న: ఈ విధంగా అప్రయత్నంగా మీరు స్పందించడం అంటే ఇక్కడ ఏంటంటే, అప్రయత్నంగా స్పందించడం అంటే మీకు తెలియకుండా ఎన్నో జరిగిపోతున్నాయన్నారు కదా, ఆ విధంగా జరుగుతూ ఉండటం మీ ఆత్మానుభవం వల్ల వచ్చిందా, లేక మీరేమైనా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారా? ఇది మనస్సుకి ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదని శిక్షణ ఇచ్చారా? మహారాజు గారు చెప్తున్నారు, రెండును. ఇది కూడా మనం గమనించవలసిన విషయం అండి. స్థితప్రజ్ఞ లక్షణాల్లో చెప్పినట్టుగా ఇక్కడ మహారాజు గారు చెప్పినట్టుగా ఉండటానికి ఏంటి కారణం అంటే, ఆత్మానుభవం, ఆత్మ అటువంటిది అని ఒక అనుభవం కలిగింది. అంతేకాకుండా శిక్షణ కూడా. ఆయన అడిగిన దానికి రెండు అన్నారు, అనుభవం, శిక్షణ. ఇంకా చెప్తున్నారు, లక్ష్యం మీద నీకు ఉండేటటువంటి శ్రద్ధ శుద్ధమైన నియమబద్ధమైన జీవితాన్ని గడిపేటట్లు చేస్తాయి. నీ దృష్టి అంతా సత్యాన్వేషణలోనూ ఇతరులకు సహాయం చేయటంలోనూ ఉంటే కోరికలు, భయాల వల్ల కలిగే అవరోధాలు తగ్గుతూ వస్తాయి. అంటే ట్రైనింగ్ అంటే శిక్షణ కూడా అవసరమే దీనికి. ఇది మహారాజు గారు చెప్పినటువంటి స్థితిలో ఉండటానికి అనుభవం కలిగిన తర్వాత దాన్ని ఉపయోగించుకుని నియమబద్ధమైన జీవితం అంటే ఇది చేయాలి, అది చేయాలి, కొత్తగా ఏదో ఆలోచించాలని కాకుండా అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా ఉండటం అనేటువంటిది కూడా కొంతకాలం అభ్యాసం చేస్తే అది వస్తుంది. అందువల్ల అనుభవం, అభ్యాసం రెండింటి వలన ఆ స్థితి కలుగుతుంది అన్నారు. దాన్నే మనం ఆత్మానుభవం, ఆ తరువాత వాసనాక్షయం కోసంగా ఆ అనుభవ జ్ఞానాన్ని వ్యవహార సమయంలో వాడుకుంటూ ఉండాలి అని చెప్తాం. మళ్ళీ ప్రశ్న:
మీకు కోరికలు భయాలు లేవా ఇప్పుడు అన్నాడు. చూడండి, మహారాజు గారి అనుభవము వ్యవహారము వీటిని గురించి గుచ్చి ప్రశ్నిస్తున్నాడు ఆయన. మహారాజు గారు చెప్తున్నారు, నా ప్రారబ్ధము అతి సాధారణమైన వ్యక్తిగా నన్ను పుట్టించింది. పెద్ద చదువులేమీ లేకుండా ఒక చిన్న వ్యాపారిగా చేసింది. నా జీవితం అంతా అతి సాధారణమైనదే. అందరికీ ఉండే కోరికలు భయాలతోనే ఉండింది. నా గురువు మీద నాకున్న నమ్మకం వలన, ఆయన మాటల్ని యథాతథంగా స్వీకరించటం వలన నా నిజస్వరూపాన్ని గ్రహించగలిగాను. ఈ శరీరము దాని ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు తన ప్రకృతిని అనుసరించి తాను నడుస్తూ ఉంటుంది. అంటే నేనేం పట్టించుకోను అని. ఎప్పుడైనా ఒకసారి పాత సంస్కారాలు, ఉద్రేకాలు, మానసికమైన చలనాలు మనస్సులో కలగవచ్చు. కానీ వాటిని ఒకసారి గుర్తించడం, వదిలివేయటం జరుగుతూ ఉంటుంది. ఆయన మళ్లీ ప్రశ్నిస్తున్నాడు, మీరు మరణం అంటే భయపడటం లేదా? మహారాజు గారు ఆయనకి తగినట్లుగా, నేను ముందే చనిపోయాను అన్నారు. ఆయన ఎవరో విదేశీయుడై ఉంటారు. ఆయన మొహమాటం లేకుండా మహర్షి గారిని ప్రశ్నిస్తున్నారు, మీరు చనిపోయిన వాళ్ళలాగా కనపడటం లేదే? మహారాజు గారు దానికి కూడా ఘాటుగా సమాధానం చెబుతున్నారు, అది నువ్వంటున్న మాట. నా సంగతి నాకంటే నీకే బాగా తెలుసా అన్నారు. ప్రశ్నించిన ఆయన, అబ్బే అది అట్లా అనుకోకండి, నాకు అర్థం కాగా అడిగాను అంతే. మీకు శరీరం లేదని, మనస్సు లేదని చెప్తున్నారు, కానీ మీరు చాలా చురుకుగా ఈ వ్యవహారంలో పాల్గొంటున్నట్టు నాకు కనపడుతోంది. మహారాజు గారు కొంత వివరంగా, కొంత తర్కాన్ని ఉపయోగించి చెబుతున్నారు. ఈ శరీరంలోనూ మెదడులోనూ నిరంతరంగా చెప్పడానికి వీల్లేని సంక్లిష్టమైన కర్మలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ నువ్వు తెలుసుకోగలుగుతున్నావా? లేదు. అయినా బయట నుండి చూచేవారికి అంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం జరిగిపోతూ ఉన్నట్లుగా, చాలా తెలివిగా జరుగుతున్నట్లుగా, ఏదో ఉద్దేశ్యంతో జరుగుతూ ఉన్నట్లుగా కనిపిస్తుంది. నీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా చాలా వరకు నీ మనో చైతన్యం కంటే అడుగు భాగంలోనే జరుగుతూ ఉంటుంది. అంటే నీకు తెలియకుండానే జరిగిపోతుంది. జీవితంలో చాలా భాగం 90 వంతులో, 95 వంతులో, 99 వంతులో దానంతలో జరిగిపోతుంది. అయినా నీ జీవితం సాఫీగానే జరిగిపోతోంది కదా. అంటే ఏంటి? చనిపోయినట్టు చెప్పుకుంటున్నారు కానీ అట్లా కనపడలేదే అంటే, బ్రతికున్నట్లుగా కనపడటానికి ఎన్నెన్నో పనులు జరగాలి. కానీ ఆ పనులన్నీ వాటంతటవి జరుగుతున్నాయి అని గుర్తించు అంటున్నారు. ఉదాహరణకి ఇంతకుముందు చెప్పింది, ఆహారం జీర్ణం అవుతోంది, చాలా పెద్ద పని అది. ఎక్కడి నుంచో ఇంత ఆహారం తీసుకొచ్చి మనం తినటం అంతవరకు మనకు తెలుసు. కానీ జీర్ణం కావడం అనేటువంటి చాలా పెద్ద పని. ఒక 5 వంతులు మనకు తెలుసు, 95 వంతులు మనకు తెలియటల్లా. అదేవిధంగా మహారాజు గారు చెప్పిన ఉదాహరణలు, నిద్రపోవటం, లేవటం,
చెమట పోయడం, వెంట్రుకలు పెరగడం, ఇటువంటివన్నీ ఎన్నెన్నో వాటంతా జరిగిపోతూ ఉన్నాయి. ఆ విధంగా చూస్తే మనం పట్టించుకోకపోయినా జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను చనిపోయినట్టే, దాని అర్థం నేను పట్టించుకోవడం లేదు అని. మళ్ళీ ఆయన ప్రశ్న, ఆ విధంగా ఉండటం సాధారణమైన జీవితమేనా? మహారాజు గారు, సాధారణం అంటే ఏమిటి? కోరికలు, భయాలు వీటితో కూడుకుని నిరంతరం శ్రమపడుతూ పోరాటం చేస్తూ ఉండేటువంటిది, అర్థం పర్థం లేనిది, సుఖము శాంతి లేనిది, అది సాధారణమని అనుకుంటున్నావా నువ్వు? ఈ శరీరాన్ని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉండటం సాధారణం అనుకుంటున్నావా? నీ భావాల చేత, ఆలోచనల చేత చిత్రవధ చేయబడటం అది సామాన్యం అనుకుంటున్నావా? ఆరోగ్యవంతమైన శరీరం, ఆరోగ్యవంతమైన మనస్సు వాటంతటవే నడిచిపోతూ ఉంటాయి. వాటి మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టనక్కరలేదు. ఎప్పుడైనా ఒకసారి ఏ నొప్పో, దుఃఖమో లాంటిది వస్తే అప్పుడే వాటిని గురించి కాస్త ఆలోచించవలసి ఉంటుంది. అదే పద్ధతిని నీ మొత్తం వ్యక్తిగత జీవితానికి ఎందుకు అన్వయించుకోకూడదు? అంటే ఎన్నెన్నో పనులు కూడా ఇట్లా చేద్దామా అట్లా చేద్దామా అని ఆలోచన వస్తే దాని గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఏదో ఒక నిర్ణయం కూడా వచ్చేస్తుంది. ఆలోచించకుండానే నిర్ణయాలు వచ్చేస్తుంటాయి. ఆ నిర్ణయం ప్రకారం శరీరం చేస్తూ ఉంటుంది. తనకు సంబంధం ఉన్నట్లు అనిపించదు. ఎన్నో 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 వ్యవహారాలు తనకు తెలియకుండానే శరీరంలో జరిగిపోతూ ఉన్నట్లు అన్ని వ్యవహారాలు 100కి 100 ఆ విధంగా జరగచ్చు. తనకు తెలియకుండానే, అంటే తాను పట్టించుకోకుండానే జరిగిపోతూ ఉంటాయి. అది చనిపోవటం అన్నదానికి అర్థం. మహారాజు గారు చెప్పిన విషయంలోని సారాంశం ఇది. తరువాత అధ్యాయం 13. పరమాత్మ, మనస్సు, శరీరము. దీని పేరు. ప్రశ్న. ఇంతకుముందు వచ్చిన సంభాషణను పొడిగించినట్లుగా అక్కడి నుంచి తెచ్చి ఒక ప్రశ్న వేస్తున్నారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మీ పరిసరాల గురించి మీకు ఏమాత్రం స్పృహ లేదు అని చెప్పాలి. కానీ మా దృష్టికి మీరు చాలా చలాకీగా, చురుకుగా ఉంటున్నారు. మీ జ్ఞాపకాలు కూడా బాగా గట్టిగానే ఉంటున్నాయి. మరి నాకు సంబంధించినంత వరకు ప్రపంచం అనేది లేనే లేదు అని మీరు చెప్తూ ఉన్నదాన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి? మహారాజు గారు చెప్తున్నారు, ఇదంతా దృష్టి ఏకాగ్రతకు సంబంధించినటువంటిది. మీ మనస్సులు ప్రపంచం మీద ధ్యాస, ఏకాగ్రత కలిగి ఉన్నాయి. నా మనస్సు సత్పదార్థం మీద దృష్టి కలిగి ఉన్నది. ఎట్లాగంటే పగటిపూట సూర్యుడు ప్రకాశించేటప్పుడు ఆకాశంలో చంద్రుడు ఉన్నా సరిగా కనపడడు. ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, భోజనం చేసేటప్పుడు నీ నోట్లో ఉన్నంత వరకు దానిని గమనిస్తావు. కానీ ఒక్కసారి మింగటం అయిపోతే దాని గురించి నువ్వు పట్టించుకోవు. అదేవిధంగా మనస్సు ఎప్పుడు ఏ పని చేయకుండా ఉంటే హాయిగా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉంటే అది ఒక అనారోగ్యకరమైన స్థితి. ప్రపంచమంతా దానంతటదే నడిచిపోతూ ఉంటుంది అనే సంగతి నాకు బాగా తెలుసు. అంతకంటే నాకు తెలియవలసిందే ఉంది అన్నారు.
అంటే ఏంటంటే, మీకు మళ్ళీ నేను ప్రపంచాన్ని చూస్తున్నాను, జ్ఞాపకాలు ఉన్నాయి, అన్ని ఇవి చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ నా ఏకాగ్రత సత్పదార్థం మీద ఉంటుంది. వీటి మీద ఏకాగ్రత ఉండదు. ఏదో పైనట్టు చేసి పోనీ అన్నట్లుగా ఉంటుంది. సాధారణ మానవుల యొక్క ఏకాగ్రత ప్రపంచం మీద ఉంటుంది. మహారాజు గారు లాంటి వారి ఏకాగ్రత లోపలున్న సత్పదార్థం మీద ఉంటుంది. రెండూ కనపడుతుంటాయి, కానీ దాని మీద ఎక్కువ దృష్టి. అది చెప్పింది. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, ఈ మానసిక ఆకాశానికి, అంటే చిత్తాకాశము అంటారు, పరమాత్మకి ఏమైనా సంబంధం ఉంటుందా? మహారాజు గారు, పరమాత్మయే ఈ మనస్సుకి ఉనికిని ఇస్తున్నాడు. ఆ మనస్సు శరీరానికి ఉనికి ఇస్తున్నది. అంటే పరమాత్మలో నుంచి ఏదో ఒక చలనం వచ్చి మనస్సులాగా అయింది. ఇంకా చలనాలు వస్తే ఆ మనస్సులో శరీరము అనే దృష్టి, తర్వాత బాహ్య ప్రపంచం అనే దృష్టి, అవన్నీ వస్తున్నాయి. కాబట్టి పరమాత్మ నుంచి మనస్సు, మనస్సు నుంచి దేహము అన్నారు. అది వాటి సంబంధం. మళ్ళీ ప్రశ్న అండి, కానీ మీరు ఈ ప్రపంచంలో ఉంటూనే ఉన్నారు కదా, ఇంతకుముందు కూడా ఇటువంటి ప్రశ్నలు అడిగారు. మహారాజు గారు చెబుతున్నారు, అని నువ్వు అంటున్నావు. ఒక ప్రపంచం ఉన్నదని, అందులో ఈ శరీరము, ఈ మనస్సు కూడా ఉన్నాయని నాకు తెలుసు. కానీ వాటిని నావి అని నేను అనుకోవటం లేదు. తక్కిన శరీరాలు మనస్సుల్లాగానే ఇవి కూడాను అన్నీ దేశకాలాల్లో ఉంటూ ఉన్నాయి. నేను దేశకాలాలకు అతీతమైనటువంటి స్వరూపాన్ని. ఆయన వదలకుండా ఇంకా అడుగుతున్నాడండి, నేను ప్రస్తుతం మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను, మీరు సమాధానం చెప్తున్నారు. ఈ ప్రశ్న సమాధానం గురించిన ఎరుక మీకు ఉంటున్నదా? మహారాజు గారు, నిజానికి నేను వినడమూ లేదు, జవాబు చెప్పటమూ లేదు. ఎన్నో ఘటనలు జరిగే ఈ ప్రపంచంలో ప్రశ్న అనేది వస్తోంది, సమాధానం అనేది కూడా వస్తోంది. నాకేమీ కావటం లేదు, అంతా అట్లా జరిగిపోతోంది. అంటే కర్త అనేవాడు ఫలానా అనేవారు లేరు. ప్రపంచంలో సంఘటనలు అన్ని జరుగుతూ ఉన్నాయి. మధ్యలో వేలు పెట్టి నేను అని కూడా నేను అయిపోతాను. కర్త, పుణ్యం, పాపం అన్నీ వస్తాయి. అవి జరుగుతున్నాయి, నాకు సంబంధం లేదు అంటే జ్ఞాని. మళ్ళీ ప్రశ్న, అంటే మీరు సాక్షిగా ఉంటారా? మహారాజు గారు, సాక్షి అంటే ఏమిటి? తెలుసుకోవడం. ఇప్పుడు వర్షం వచ్చింది, ఇప్పుడు వర్షం పోయింది, నేను తడవలేదు. వర్షం వచ్చింది అని నాకు తెలుసు, కానీ దానివల్ల నాకేమీ కాలేదు. నేను వర్షాన్ని ఉత్తగా ఊరక అంటుకోకుండా అసంగంగా అంటే సాక్షిగా చూచాను. ప్రశ్న, అయితే ఈ ప్రపంచాన్నంతా దేవుడు నడిపిస్తున్నాడంటారా? మహారాజు గారు, దేవుడు ఈ ప్రపంచాన్ని నడిపించడు. ప్రశ్న, మరైతే ఎవరు చేస్తున్నారు ఆ పని? మహారాజు గారు, ఎవరు చేయడం లేదు, దానంతా అదే జరుగుతోంది. ఇదండి వేదాంతంలో ఉండే మాయావాదం. ఎట్లా జరుగుతుందో ఏదో జరుగుతుందంతే. శుద్ధ చైతన్యంలో చలనాలు వస్తున్నాయి, విభాగాలు కనపడుతున్నాయి, అవంతా భ్రాంతి మాత్రమే. మనం అసత్యాన్ని మాత్రమే తెలుసుకోగలం. ఏది అసలు సత్యమో అది నీవే, నువ్వుగా ఉండటమే. ప్రశ్న, అయితే జ్ఞానిని సాక్షి అని చెప్పాలా, పరమాత్మ అని చెప్పాలా? మహారాజు గారు, జ్ఞాని పరమాత్మయే, కానీ
విశ్వసాక్షి అని కూడా చెప్పవచ్చు. అంటే చెప్పే పద్ధతి, చూసేవాడు, అడిగేవాడి పద్ధతిని బట్టి ఉంటాయి. అంతటినీ చూస్తున్నాడు, దేని మీద ప్రత్యేకమైన ఆసక్తి లేకుండా. కాబట్టి విశ్వసాక్షి అని చెప్పచ్చు. ఇంకా చెప్తే దేన్ని చూడటము లేదు, దానికి ఏమంటదు, కాబట్టి పరమాత్మ అని కూడా చెప్పచ్చు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానందరూప శివోహం శివోహం.